హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే రీసెంట్‌గా ముద్రగడ పద్మనాభం గారైతే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే ప్రెస్ మీట్ మీద కొన్ని అంశాలైతే మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే నరేష్. నమస్తే గౌతమి. అయితే ముద్రగడ పద్మనాభం గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నరేష్. మళ్ళీ ఈసారి ఏంటంటే మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరి గురించి అయితే ఆయన చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు రైట్ అంటారు నరేష్? అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి ఆమెకు నేను పోటీ చేయడానికి అవకాశం ఇస్తాను. నేను ఉన్నానని చెప్పడం వెనకాల నా కూతురిని తీసుకొచ్చి అంటే నా ఇంటి పరువుని బయటేసినావు హ్మ్. అని అనడం జరిగింది. అంటే తను ఫీల్ అవుతున్న విషయం మనకు అర్థమవుతుంది. హ్మ్. ముఖ్యంగా ఇక్కడ ముద్రగడ కూతురు ఆడియో ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు బయటకొచ్చి కూతురుకు నాకు సంబంధం లేదు. కూతురు నా ప్రాపర్టీ కాదు. పెళ్లి చేసి పంపించేసిన అన్నాడు. అవును. సో, పెళ్లి చేసి పంపించిన అని చెప్పడం వల్ల ఇంకొంచెము వాళ్ళ కూతురికి ఇంకొంచెం నెగటివిటీ పెరిగింది తండ్రి పైన. హ్మ్. నేను ఆయనని కాపాడే ప్రయత్నం చేస్తుంటే నన్ను ఇంకా ఆయన నా పైనే నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడని. దీనిపైన మనం ఒక వీడియో గూడా చేయడం జరిగింది. అవును. ఎన్నికల వరకే ఉంటది. ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ముద్రగడ దీనిపైన బాధపడాల్సొస్తది. ఎందుకంటే కన్న కూతురు అక్కడ. కూతురికి బిడ్డలు, కొడుకులున్నారు. ఎంతకైనా కూతురు కూతురే. జగన్మోహన్ రెడ్డా, వైఎస్ఆర్‌సీపా, టీడీపీ పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే కూతురు ముఖ్యం ఆయనకి. హ్మ్. ముద్రగడకు కూతురు ముఖ్యం. కూతురికి ఫాదర్ ముద్రగడ ముఖ్యం. హ్మ్. అలాంటిది ఆయన చేసిన మాటల వల్ల పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ కూతుర్ని పిలిపించి బహిరంగ సభలో మాట్లాడడం, నేను నీకున్నా అండగా ఉంటానని చెప్పడం. ఓకే. ఇవన్నీ కూడా ముద్రగడకు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. హ్మ్. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్‌లో కూడా మనం చూస్తున్నాం. ముద్రగడ దాదాపు 65 ఏళ్ల పైన ఉంటాడు. ఎప్పటినుంచో కాపు సంఘానికి ఒక పెద్ద నాయకుడిగా ఉన్నాడు. ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ ఒక ఏజ్ వచ్చింది. ఏజ్‌తో పాటు అంటే ఆయన కంటే పెద్దవాళ్ళు కూడా రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు. హ్మ్. 75 ఏళ్ళు. మొన్న 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో గూడా ఆయన చొక్కా మొత్తం తడిచిపోయినా గూడా ఆయన ప్రచారం చేస్తుండు. హ్మ్. అంటే ఆయనకు హ్మ్. అంత స్టెమినా ఉంది. అంత ఫిట్‌గా ఉన్నాడు. మెయింటైన్ చేస్తున్నాడు. హ్మ్. ఇక్కడ ముద్రగడ చంద్రబాబు నాయుడు కంటే చిన్న వయసు. అయినప్పటికీ ఆయన ప్రెస్ మీట్‌లో సంబంధించి మాట్లాడేటప్పుడు ఆయనకు బాగా అవస్థగా ఉండు. అంటే బాగా ఆయన కూర్చున్నా గూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఓకే. అంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కనబడుతుంది. హ్మ్. దాంతో పాటు ఆయన ఆవేశం గూడా పడుతుండు. హ్మ్. ఇలా నా కూతుర్ని బజార్‌కీడ్చారు. నా పరువుని బజార్‌కీడ్చారు అని ఆయన తన ఆవేదన చెప్తూ మధ్యలో సడెన్‌గా పవన్ కళ్యాణ్ పేరు తీసి, "పవన్ కళ్యాణ్ నువ్వు వదిలేసిన భార్యలను తీసుకొచ్చి వాళ్ళని గూడా పరిచయం జేయాలి గదా! నీ మూడో భార్యని తీసుకొచ్చి పరిచయం జెయ్యి. చిరంజీవి గారు మీ ఇంట్లో మీ కూతురు లేచిపోలేదా? మీ తమ్ముడు కూతురు తాగి తందనాలాడుతూ పోలీసులకు దొరికిపోలేదా?" అని జెప్పేసి, "మీ ఇంట్లో ఇలాంటివి లేవా? వాళ్ళని గూడా తెచ్చి పరిచయం జెయ్యి" అని ఆయన అక్కస్సుని వెళ్లగక్కుతుండు. హ్మ్. ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నాడు. డైజెస్ట్ చేసుకోలేకపోయి అంత పెద్ద మనిషి బయటికొచ్చి ఇటు ఇక్కడ ఆయన కూతురు పరువు పోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ, హ్మ్. తన కూతురు తన పరువు తీసిందని మాట్లాడుతూ, చిరంజీవి కూతురు, నాగబాబు కూతురు, పవన్ కళ్యాణ్ భార్యల గురించి కూడా తీసుకుంటున్నారు. హ్మ్. నాకు ఇదన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్‌లు, వీడియోలు చూసి నవ్వుకుంటుండొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ బలయ్యేదెవరు? ఇటు పరువు పోతుంది. పవన్ కళ్యాణ్ భార్యల గురించి చాలా సార్లు చెప్పాడు. ఆయన క్లారిటీతో ఉన్నాడు. అవును. ఆయన బాధపడుతున్నాడంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. హ్మ్. ఆయన నేను లీస్ట్ బాదర్ అని గతంలో గూడా చెప్పినాడు. చెప్పుతోని కొడతా అని చెప్పిండు ఇంకోసారంటే. అయినా గూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఇగ అది ఒడిచిపోయిన అధ్యయనం. హ్మ్. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి కూతుర్ల కోసం తీస్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ కూతుర్ని తీసుకొచ్చి జనాలకు పరిచయం చేసి, ఒకవైపు ముద్రగడ్డ ఇజ్జత్ పోతుందని చెప్పుకోవాలి. అది. ఇక్కడ 2 జరుగుతున్నాయి గానీ, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నష్టం లేదు దీనివల్ల. అంటే ఆయన అనుకుంటుండొచ్చు తనకేం నష్టం లేదు అని జెప్పేసి. హ్మ్. ఆయన హాయిగా కూర్చొని నవ్వుకుంటుండొచ్చు. కానీ మే 13న ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల తర్వాత జూన్ 4న రిజల్ట్. ఆ తర్వాత బాధపడాల్సింది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారే. ఎందు ఇంకోటి నరేష్ మనకి వినిపిస్తా ఉంది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారి కూతురికి ఎమ్మెల్యే పదవి ఇస్తారు అని చెప్పడం వల్ల సపోర్ట్ చేస్తుంది అన్నట్టు మాట్లాడడం జరిగింది గదా! మరి దీని మీద ఏమంటారు? ఇందులోని ఎంతవరకు నిజ నిజాలున్నాయంటారు? ఎమ్మెల్యే పదవి ఇప్పుడు ఇవ్వడానికి ఆస్కారం గూడా లేదు గదా! హ్మ్. ఆల్రెడీ నామినేషన్‌ల టైం అయిపోయింది.
ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మంచి సూటబుల్ పొజిషన్ ముద్రగడ కూతురికి ఇస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం జరిగింది. ఉమ్, ఒకసారి మీరు చూస్తే కనుక ఈ టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణే ఖచ్చితంగా, ఓకే. లోకేష్ కూడా కాదు. ఉమ్, ఈ కూటమికి ఒకవేళ నెంబరింగ్ ఇస్తే నెంబర్ 1 చంద్రబాబు నాయుడు ఉంటే నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్. ఉమ్, వేరాజ్ 2014లో పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు ఇవ్వడం జరిగింది. అవును. ఆయన అందులో తలదూర్చి వ్యవహారాలని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. చేసే ఆస్కారము అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు. ఉమ్, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు నెంబర్ 1 అయితే నెంబర్ 2 పవన్ కళ్యాణే. సో అంత స్కోప్ ఉంది ఆయనకి. ఓకే. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే చక్రం తిప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఉమ్. కానీ నరేష్ ఇప్పుడు ఎలక్షన్ టైం మహా అయితే ఇంకో వారం రోజులు కూడా తిప్పిలేదు. అయితే ఇటువంటి తరుణంలోని మళ్ళీ అదే సేమ్ రిపీట్ కావడం అనేది మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మైనస్ జరగదు, దీనివల్ల ముద్రగడికే జరుగుతుంది అని చెప్పి. అయితే ఆ విషయం ఆయనకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? బయట ఆమె కూతురు మాట్లాడినట్టు అమ్ముడు పోయారు అంటే వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే మా నాన్నగారిని పెట్టుకున్నారు అన్న మాట ఏదైతే ఉందో ఇవాళ వాస్తవం అన్నట్టు ఏమంటారు, నిజమైనట్టే కదా మరి దీన్ని బట్టి చూస్తుంటే. ఇక్కడ నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా తన కూతురు వచ్చి బయటికి ఇలా మాట్లాడుతుందని. ఎందుకంటే తండ్రి అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇద్దరు కూడా కాపు సంఘానికి, కాపు సామాజిక వర్గమే. సో ఇక్కడ ఒకటే కులం వ్యక్తిని నేను ఎమ్మెల్యేగా గెలవకుండా చూస్తాను, గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అనడం కూతురికి నచ్చలేదు అనుకుంటా. సో ఇంట్లో చెప్పి ప్రయత్నం చేసిండొచ్చు, కానీ వినకపోవచ్చు. సో బయటకు వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం చూస్తే మానసికంగా ఆయన ఒత్తిడికి లోనవుతుందని అనిపిస్తుంది. ఆయన ప్రెస్ మీట్లో మీకేమనిపిస్తుంది? ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం అవన్నీ చూస్తే సేమ్ అలానే అనిపిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనవుతుంది. ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు మానసిక బలవంతులు ఉంటారు, వాళ్ళే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారు. మానసిక బలవంతులు అంటే వాళ్ళు ఎలాంటి సంఘటనలైనా, ప్రత్యర్థి ఎలాంటి విమర్శలు చేసినా కూడా తట్టుకోగలిగి చక్కగా దాన్ని తీసుకొని నెక్స్ట్ ఏ విధంగా సమాధానం చెప్పాలని హాయిగా పడుకొని లేచి నెక్స్ట్ డే వాళ్ళ కార్యాచరణ చేసి సమాధానం చెప్పేవారు మానసిక బలవంతులు. కానీ ప్రత్యర్థి ఒక విమర్శ చేసినప్పుడు దాన్ని తీసుకొని తట్టుకోలేక, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక, రాత్రంతా నిద్ర లేక, తెల్లారి ఏదో మాట్లాడేసి మనకెందుకు ఈ రాజకీయాలు అనుకునేవారు మానసిక బలవంతులు కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మానసిక బలవంతుడు. మనం చూస్తాం కదా, శారీరక బలవంతుడు, ఇది అవన్నీ వింటుంటాం కదా. సో ఇక్కడ మానసిక బలవంతుడు. ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. పొద్దున్న లేస్తే వెన్నుపోటు అంటారు చంద్రబాబు నాయుడిని. తాజాగా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడికి లోకేష్ పుట్టలేదు, చంద్రబాబు నాయుడు భువనేశ్వర్కి లోకేష్ పుట్టలేడు, భువనేశ్వర్కి వేరే వాళ్ళతో లోకేష్ పుట్టాడు అని ఒక దేశవ్యాప్తంగా ఒక మంచి 20 సంవత్సరాల క్రిందటే, 20-30 సంవత్సరాల క్రిందటే దేశవ్యాప్తంగా మంచి పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఇలాంటి విమర్శకు దారి తీస్తే, ఆయన పైన ఇలాంటి విమర్శ వస్తే దాన్ని కూడా తట్టుకున్నాడు. అంటే ఒకనొక సమయంలో ఏడ్చినాడు. సో అలాంటి అనేక విమర్శలు చంద్రబాబు నాయుడు పైన వచ్చినాయి. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా వచ్చినాయి. అటు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ పైన ఎన్నో విమర్శలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పైన, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా అనేక విమర్శలు వచ్చినాయి. 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు కూడా ఆయన అవన్నీ లెక్క చేయకుండా తన గమ్యం సీఎం పదవిని సైలెంట్గా ఉన్నాడు. అవన్నీ స్వీకరించి సైలెంట్గా ఉన్నాడు, ఆవేశపడలేదు. ఈ ముద్రగడ పద్మనాభం లాగా ఆవేశపడిపోయి ఏదో మాట్లాడితే పాలిటిక్స్లో ఎక్కువ జర్నీ ఉండదు, క్లోజ్ అయిపోతుంది ఆ జర్నీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ.